అందరి ప్రియతమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాజేంద్ర రెడ్డి గారికి, స్థానిక నాయకులందరికీ, స్కూలు టీచర్ హెడ్ మాస్టర్లకి, డిఓ గారికి, టీచర్లందరికీ కూడా మా బాల వికాస్ పరంగా అందరికీ నమస్తే తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఒక ఆదర్శ పాఠశాలటువంటి మర్కాజీ స్కూల్లో మా బాల వికాస పరంగా ఈ ల్యాబ్లు ఏర్పాటు చేయడం, వాస్తవంగా ఒక 3-4 months బ్యాక్ మాకు ఈ డిజిటల్ ల్యాబ్ ఏర్పడే అవకాశం వచ్చింది. అప్పుడు ఏ స్కూల్లో పెట్టాలో అని చెప్పని మాకు ఎక్కువ అవగాహన లేదు కాబట్టి, అంటే చాలా స్కూళ్ళు ఉన్నాయి కానీ ఎక్కడ పెడితే బాగుంటుందో మాకు తెలియదు కాబట్టి, మరి బాగా హుషారుగా పనిచేసినటువంటి అన్నగారికి ఫోన్ చేసి, నువ్వు బాగా తిరుగుతూ ఉంటావు కదా, ఏ స్కూల్ నీకు నచ్చిందో ఒక 2 స్కూలు 3 స్కూలు ఏర్పాటు చేయమని చెప్పానంటే, మరి ఎందుకో మీ మీద ప్రేమ ఎక్కువైనట్టుంది, మీ పిల్లల మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. రైట్, ఫస్ట్ పేరే మీ స్కూల్ పెట్టాడు, తర్వాత సోముడి పెట్టాడు. రైట్, సో వాళ్ళ ఓపెనింగ్ కూడా ఫస్ట్ మీరు చేస్తూ ఉన్నాం, తర్వాత మళ్ళీ 1st తారీఖు నాడు సోముడి కూడా చేస్తూ ఉన్నాం. కానీ మంచి చేసే నాయకులు ఉన్నారు, ఇచ్చేటువంటి సంస్థ పరంగా మేము ఉన్నాం. మరి ఇక్కడ మేము ఇవ్వాలంటే మాకు కూడా దాతలు ఉంటారు. ఇవి మాకు ఎవరు ఇచ్చిందంటే అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది. అమెజాన్ కంపెనీ వాళ్ళు ఒక 1 year వాడినటువంటి కొత్త కంప్యూటర్లు కావు ఇవి. 1 year వాడిన మంచి బ్రహ్మాండమైన కంప్యూటర్లే. రైట్, మన పిల్లలకు వాడేటువంటి సామర్థ్యం కంటే కూడా ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి ల్యాప్టాప్లు, అంటే వాళ్ళు కోడింగ్ చేసుకోవాలన్నా అన్నీ వాడుకోవచ్చు అన్నమాట. కనీసం 3-4 ఏళ్ళు ఎక్కడ డోకా లేకుండా మనకి పనిచేస్తూ ఉంటాయి. అంటే దాదాపు 20 ల్యాప్టాప్లు అంటే 40,000 రూపాయలు అంచనా వేసుకుంటే 8 lakh rupees వర్త్ సిస్టమ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇవ్వడం మా వంతు, కానీ వాడుకోవడం పిల్లల వంతు, వాడుకున్నాక తయారు చేయడం మీ వంతు. ఉత్తర ల్యాప్టాప్ పెట్టామని చెప్పని అలంకారంగా ఉంటే లాభం లేదు. రైట్, మళ్ళీ ఎమ్మెల్యే గారు మీరు ఏదో అడిగింది కదా అన్న, ఇవ్వకండి అన్న, పిల్లలు ఎంత మంచిగా వాడుకుంటున్నారు, ఎంతమందికి బాగా కంప్యూటర్ వచ్చింది, ఒక చిన్న పరీక్ష పెట్టి పిల్లలకి ఆ పిల్లల్ని పాస్ చేసి వీళ్ళు తయారు చేస్తే అప్పుడు అది ఇవ్వండి అన్న. లేకపోతే ఏమైందంటే